హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండవం గారితో లక్కీ మొబైల్ నంబర్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే మనము ఆల్రెడీ అన్ని వీడియోస్ లో చూస్తున్నాము, ఇదే నంబర్ స్క్రోల్ అవుతుంది. ఇంకా మరి దీని గురించి ఏంటి స్పెషాలిటీ, మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే బాబా గారు, బాగున్నారా? నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను చాలా బాగున్నాను. మీరు? నేను కూడా చాలా బాగున్నా గురుగారు. వెరీ నైస్. సూపర్ కోడ్ సూపర్ రిచ్ అంటే నాది సూపర్ కోడ్ లో మ్యారేజ్ అయింది. అవును గురుగారు. కావ్యశ్రీ కూడా సూపర్ కోడ్. Yes. సూపర్ కోడ్ సూపర్ రిచ్ అవుతారు, దానికి సందేహమే లేదు. Yes. ఈ రోజు ఏంటి మరి? సో ఈ రోజు మేము అంటే యూట్యూబ్ లో కూడా మీరు ఎక్కువ ఇదే నంబర్ ఇస్తుంటారు. అవును. సో మరి ఈ నంబర్ తీసుకున్నప్పటి నుంచి మీరు కోటీశ్వర్లు అవుతున్నారా? ఈ నంబర్ రహస్యం ఏంటి? ఈ నంబర్ లో ఉన్న రహస్యం ఏంటి? ఇంకేంటంటే మీ మొబైల్ నంబర్ చాలా ఉంటాయి ఇంట్లో, మీ వైఫ్ ది కానీ పిల్లలది కానీ మీ పర్సనల్ నంబర్స్ చాలా నంబర్స్ ఉంటాయి, ఒక 5-10 ఉంటాయి ఉంటాయి కదా డెఫినెట్ గా. సో ఇదే నంబర్ మీరు ఎందుకు మరి యూట్యూబ్ లో పెడుతున్నారు? దీనికి ఏంటి మరి స్పెషాలిటీ అని అడగబోతున్నాను. తప్పకుండా. ఇది డౌట్ మీదే కాదు, చాలా మంది వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు. ప్రేక్షకులది కూడా. Yes, yes. సో ఈరోజు తప్పకుండా చెప్తాను. సో ముందుగా నేను మీ అందరికి తెలుసు కదా, బాబా పాండవం యోగాచార్య న్యూమరాలజీ సెక్షన్ లేకపోతే మొదటిసారిగా మా వీడియో చూసినప్పుడు లైక్ చేయండి, పక్కన ఉన్న ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. ఈ నంబర్ ఎప్పుడు తీసుకున్నాను, ఈ నంబర్ తర్వాత ఏమైంది, లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మళ్ళీ చెప్తాను నేను. అంటే చాలా సార్లు చెప్పుకుంటాను కాబట్టి, కానీ ఈ రోజు ఎందుకు చేస్తున్నానంటే చాలా అద్భుతం. ఈ రోజు ఒక అద్భుతం అన్నమాట. ఈ నంబర్ కి ఈ రోజుకి చాలా సంబంధం ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఇప్పుడు చెప్తా ఎంత వాల్యూ. ఈ నంబరు 8096413456. నేను ఇది ఎప్పుడైతే ఈ 456 అనే సిరీస్ అంటే 456, ఈ 456 అనేది గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని అంటాను అనమాట. అయితే లోషో గ్రీక్ లో కూడా ఈ 456 కి చాలా అర్థం ఉంది అనమాట. ఈ 456 కి. సో మనం లోషో గ్రీక్ తీసుకుంటే మనకి ఇక్కడ 1 5 9 2 4 7 6 8 3. సో ఇక్కడ 4 5 6 ఉంది కదా, ఇది గోల్డెన్ లైన్ అన్నమాట. సో ఈ గోల్డెన్ లైన్ ఎప్పుడైతే మొబైల్ నంబర్ లో ఉంటుందో, అంటే ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 4 5 6 ఈజీగా దొరికింది, దాని ముందు 3 కూడా దొరికింది. ఇప్పుడు ఇవి 4 5 6 దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. లేదు. అయితే వాళ్ళు బాధపడుతుంటారు చాలా మంది, అయ్యో నా గురుగారు లాగా ఫోన్ నంబర్ దొరకట్లేదు అని. మీరు ఏం బాధపడిన అవసరం లేదు. అయితే వాస్తవంగా ఈ ఫోన్ నంబరు నేను మార్చి 6వ తారీఖు 2018లో తీసుకున్నాను. బాగా గుర్తుంచుకోండి, మార్చి 6వ తారీఖు 2018 తీసుకున్నాను. అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 2000 తీసుకున్నా. ఇది కూడా ఎక్కడంటే ఎల్బీ స్టేడియం, మన హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం పక్కనే ఉన్న ఐడియా షోరూమ్ లో తీసుకున్నాం. సో అది తీసుకొని ఇప్పటికి ఈ మార్చి 6వ తారీఖు 2004 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సో అంటే 5 కంప్లీట్ అయిపోయి 6 ఇయర్స్, 6వ సంవత్సరం నడుస్తుంది. ఈ 6 సంవత్సరాల్లో నన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఈ 8096413456 నుండి 8096413456 అనేది మొత్తం కూడితే 46 నంబర్. 46 నంబరు కింగ్ నంబర్ అంటారు మొబైల్లో. తర్వాత దీంట్లో విషయం ఏంటంటే ఇది ఎక్సలెంట్ నంబర్ అన్నమాట. మళ్ళీ అంటే దాంట్లో మనకి ఎక్సలెంట్ ఉంటుంది, తర్వాత వెరీ గుడ్ ఉంటుంది, మరియు గుడ్ ఉంటుంది, తర్వాత నార్మల్ ఉంటుంది, తర్వాత బ్యాడ్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది. ఇది ఎక్సలెంట్ లో ఉంది. ఎక్సలెంట్ ఉంది. అప్పటి నుంచే నేను 2018 నుంచే ఒక నంబర్ ఎక్సలెంట్ అంటారు, వెరీ గుడ్ అంటారు, గుడ్ అంటారు, నార్మల్ అంటారు, వెరీ బ్యాడ్ అంటారు, వెరీ బ్యాడ్ అంటారు. ఈ 6 కేటగిరీలో నేను చెప్పడం మొదలు పెట్టాను. అప్పట్లో మొదట్లో ఏమనుకున్నారంటే ఈయన ఏదో పని పాట లేనట్టు ఏదో మొబైల్ నంబర్ గురించి చెప్పుకుంటున్నాడు, మొబైల్ నంబర్ జీవితాలు మారుస్తాయా, పని చేసుకోవాలి, కష్టపడాలి, నేను పీజీలు చేశాను, పిహెచ్డీలు చేశాను అని అందరూ సుత్తి సోది అనుకున్నారు, కామెంట్ కూడా చేశారు. కానీ 2020కి వచ్చేసరికి, అంటే నేను ఇది తీసుకున్న తర్వాత ఈ నంబర్ రాగానే ఈ 2018
మార్చి 6వ తారీఖు కదా నువ్వు తీసుకుంది. 6వ తారీఖు. నేను కరెక్ట్ గా 19వ తారీఖు నవంబరు 2018లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అసలు ఈ నంబర్ తీసుకుంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, పొలిటికల్ రావడానికి, ఆర్థికంగా డెవలప్ కావడానికి. సో 2018 నవంబర్ 19 అంటే దాదాపు ఎన్ని నెలలు మనకు 8 మంత్స్. సో 8 మంత్ లోనే నేను ఎమ్మెల్యేగా పోటీ అప్పటి వరకు నాకు ఏం ఆలోచన లేదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. సో ఆ పోటీ చేసినప్పుడు 10,000 కూడా నా దగ్గర లేదు. అంటే నామినేషన్ ఫీ 10,000 ఉంటుంది కదా, అది కూడా నా దగ్గర లేదు. సో ఈ నంబర్ వచ్చిన తర్వాత దానికి గూగుల్ పే, ఫోన్ పే అన్ని పెట్టాను. సో దానివల్ల ఏం చేసిందంటే మళ్ళీ టీవీ9 లో పద్మావతి మేడం గారు అడిగారు, ఏంటి అసలు ఏం జరుగుతుందంటే, మేడం నాకు నామినేషన్ చేయడానికి డబ్బులే లేవు. అయ్యో అలా ఒక 10,000 రూపీస్ గూగుల్ పే చేశాను. సో అంటే ఈ నంబర్ తో ఈ విధంగా గూగుల్ పే వచ్చిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, మళ్ళీ 2023 వచ్చే ఎలక్షన్ల వరకు నేను కరోడ్పతి కావాలి అనుకున్నాను. సో ఈ 2020 నుంచి నా లైఫ్ లో చాలా చాలా మార్పులు వచ్చినాయి. సో 2020 నుంచి 2024 వరకు ఎంత లేదంటే నేను ఎప్పుడు లెక్కలేదు. సో ఈ యొక్క పర్టికులర్ మొబైల్ నంబరు దాదాపుగా ఒక 3 కోట్లు ఎర్న్ చేసింది ఈ 6 సంవత్సరాలు. సో అది 3 crore ఎర్న్ చేసింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాం, అంటే వాళ్ళకి నమ్మడం వీలు కాదు కావచ్చు. ఆల్రెడీ 1,20,00,000 ఇల్లు సొంత ఇల్లు అయిపోయింది. 69 లక్షల ఇప్పుడు ఆఫీస్ అవుతుంది. సో ఇవే నియర్ గా మనకు ఎంత వచ్చేసింది, ఇది 170 అంటే 190 దాకా అయిపోయింది. తర్వాత రిజిస్ట్రేషన్ 2 crore అయిపోయింది. దాని తర్వాత ఇంకా 6 సంవత్సరాలు ఆఫీస్ మెయింటెనెన్స్, గోల్డ్, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా. అంటే నేను ఇంకా రఫ్ గా చేశాను, మొత్తం ఇంకా క్యాలిక్యులేషన్ చేశాను. ఇంకెక్కువైనా కావచ్చు, తక్కువ అయితే ఏం లేదు. సో ఈ మొబైల్ నంబర్ నాకు వచ్చిన తర్వాత నేను ఈ మొబైల్ నంబర్ తో, అంటే నాకు చాలా ఉన్నాయి, వేరే వేరే మొబైల్ నంబర్స్ ఉన్నాయి, కానీ ఈ మొబైల్ నంబర్ ఇది బిజినెస్ మొబైల్ నంబర్ అయింది, ఆఫీస్ మొబైల్ నంబర్ అయింది ఇదే. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు 10 to 5 వరకు అంతకుముందు నేను వాడతా, మేడం వాడారు, ఎవరైతే పండుగారు. ఇప్పుడు మీరు ఆఫీస్ టైం మీరు వాడతారు. సో రేపు ఫ్యూచర్ లో మీరు కూడా పోటీసుకుంటారు నంబర్. సో అది, సో అందుకోసమే నేను మొబైల్ నంబర్ గురించి చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు నేను ఒక 3 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి నేను, అంటే 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి వరల్డ్ వైడ్ గా నేను న్యూమరాలజీ కోర్సులు రన్ చేస్తున్నాను. 400+ అంటే 400 పైన ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే మొబైల్ నంబర్ల గురించి మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల క్రితం నేను తెలుగు రాష్ట్రాల్లో మనము ఈ విధంగా మొబైల్ నంబర్ ఉండాలి అని చెప్పింది నేను. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మా శిష్యులు, కొంచెం చింతకాయ పచ్చడిలాగా కొన్ని ఇది తీసుకోవద్దు అని, అంటే గురువుకే నేర్పే అంత మహానుభావులు అయ్యారు. ఇక అది ఒక కర్మ అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళైతే అంత ప్రాక్టికల్ కాదు. ఒక్కొక్క మొబైల్ నంబర్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన వ్యక్తి అయితే కాదు. ఏదో నేను మొత్తం తయారు చేసిన సబ్జెక్ట్ ని ఒక చెరుపు రసంలో అట్లా పోసి ఇవ్వగానే 395,000 ఇవ్వగానే ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో చరిత్రలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పైథాగరస్, ఒక కీరో, ఇలా ఒక పేర్లు ఏవైతే ఉన్నాయో అలానే చరిత్రలో ఒక బాబా పాండగం అనే వ్యక్తి వచ్చినప్పుడు పంచరత్నాలు వచ్చాయి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, అండ్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అని తీసుకొచ్చాను. నేను చెప్పిన తర్వాత చాలా ప్రచారమే. కావాల్సి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ పోయి పాత లక్కీ మొబైల్ నంబర్ వీడియో చూడండి. జస్ట్ న్యూమరాలజీ ఒకదాపండి కొట్టి అలా ఓల్డ్ వీడియోస్ అంటే 4-5 years క్రితమే ఉంటాయి. ఇంతకు ముందు ఇంకో ఛానల్ ఉండే కానీ అది హ్యాక్ అయిపోయి తీసేశారు. ఫేస్బుక్ కూడా ఉంది కదా, అది కూడా హ్యాక్ అయిపోయింది. ఎందుకంటే 2011 నుంచే ఉన్నాయి ఇవన్నీ వీడియోస్. సో నా ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా 2011 నుంచే ఉంది, చూడండి, మనీ పవర్ బాబా పనులు ఉంటాయి ఇంకా. సో ఇది వాస్తవాలు. కానీ ఏదేమైనా ఒక మొబైల్ నంబర్ మంచిదైతే జీవితాలు మారుతాయా అని చాలా మంది డిబేట్ చేస్తుంటారు. మరి మారింది కదా. వేరే ఇప్పుడు మా మామ న్యూమరాలజిస్ట్ కాదు, మా నాన్న న్యూమరాలజిస్ట్ కాదు, మా బ్రదర్ సిస్టర్స్ ఎవరు న్యూమరాలజిస్ట్ కాదు, అందరు డాక్టర్స్. నేను ఫస్ట్ టైం న్యూమరాలజీ, నేను యోగా గురువుగా ఉండి మనకి ఇంత యోగా చేసినా, యజ్ఞం చేసినా ఇంత ఫలితాలు వస్తలేవు కదా, మరి మన జీవితంలో ఇంకా సాధించేది ఏమైనా ఉంది అని చూస్తుంటే ఒకసారి అన్ని చూసుకున్నాను. పేరు, మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు,
వెహికల్ నంబర్, మ్యారేజ్ డేట్ అన్ని మార్చుకున్న తర్వాత ఈ ప్రోగ్రెస్ వచ్చింది. Yes. ఒకే రోజు అయితే రాలేదు. అవును. క్రమక్రమంగా ఈ కోటీశ్వరుని చేయడానికి ఈ మొబైల్ నంబర్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా దాదాపుగా నాకు తెలిసి ఈ నంబర్ 100 కోట్ల పైన మందికి చేరింది వరల్డ్ వైడ్ గా. అవును గురుగారు. సో అందుకోసం 20 దేశాల నుంచి నాకు ఫోన్ వస్తాయి, మెసేజ్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది రియాలిటీ. సో అందుకోసమే మీరు కూడా లక్కీ మొబైల్ నెంబర్ కోసం ఒక అనుభవజ్ఞం అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, Yes, మోర్ దెన్ ద బుక్స్. అంటే అనుభవ జ్ఞానమే పుస్తక పఠనం కన్నా ఎక్కువ. Yes. కొన్నంత పాండిత్యం కన్నా గోరంత అనుభవమే నిన్న. మరి హిందీ ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు. హిందీలో ఏమంటారు? ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ వెరీ వెరీ నాలెడ్జ్ అని అంటారు అనమాట. अनुभव से आता है. సో అందుకోసమే ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ దగ్గర తీసుకున్నా వీళ్ళ దగ్గర తీసుకున్నా కన్ఫ్యూజ్ కాకండి. నేను ఆల్ ఇండియాలో నేను అన్ని స్టేట్లకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి నేను ప్రొవైడ్ చేస్తాను. అంతకుముందు నేను ప్రొవైడ్ చేయలేదు. అవును. ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఆ డీలర్స్ నా దగ్గర రాలేదు. ఉమ్. ఇప్పుడు వాళ్ళే వచ్చి సార్ మీరు మీ పేరు బాగుంది కాబట్టి మీ ద్వారా మేము టైప్ అయ్యి మేము అందరికి ఇస్తాము అంటే సరే ఇచ్చేయండి అని ఇప్పుడు నవంబర్ నుంచి అందరికి ఇస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా తప్పకుండా. అయితే మీరు ఇంకో విషయం కూడా తెలుసు, మొబైల్ నెంబర్ చేంజ్ చేయగానే వెంటనే ఓ కోటీశ్వరుడు అయిపోయినా అట్లా అనుకోకండి. Slow and steady. అట్లా ఎందుకంటే నాకు 2018లో నేను తీసుకుంటే 2024 అంటే కొంచెం ఒక ఎంబీబీఎస్ అయినా ఒక ఇంజనీర్ అయినా కనీసం 4 సంవత్సరాలు పడుతుంది కదా. పడుతుంది, easy. చెప్పలేం, కొందరికి అయితే తొందరగానే రిజల్ట్ Result రావచ్చు. yes. అయ్యో రిజల్ట్ రాలేదు, మా గురువు గారు మోసం చేశారు. నేను ఎవరిని మోసం చేయడానికి ఏం రాను. ఇక్కడ గ్యారంటీ వారంటీ నేను ఏమీ ఇయ్యను. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నాకు అనుభవం జరిగింది, మా శిష్యులకు జరిగింది, మా ఫ్రెండ్స్ కి జరిగింది, మా చుట్టాలకు జరిగింది. వాళ్ళు చేంజ్ అయింది లైఫ్, మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత అది నేను సత్యం చెప్తున్నాను. Yes. మీరు దాదాపుగా నా 10 సంవత్సరాలు 5 సంవత్సరాల వీడియోలు చూసిన ఇప్పుడు 3-4 సంవత్సరాల వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అవును. అరే ఎలా ఉండే బాబా పనం, చిన్నపోయిన టీ షర్ట్లు వేసుకున్నాయి, ఇప్పుడు గోల్డ్ వాచ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అందరు ఇవ్వకపోతే నాకు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడతాయా? ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? కాదు కదా. ఇది రియల్ ఫ్యాక్ట్. చేంజ్ అనేది నంబర్స్ కి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఆ నంబర్స్ మనం జీవితంలో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటారని నేను ఈ రహస్యం నేను ఎప్పుడు తీసుకున్నాను అని ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం అవుతుంది. ఇంకా మన కోర్సెస్ ఏమున్నాయమ్మా? సో ఇంకా కోర్సెస్ మనం ఇప్పుడు న్యూమరాలజీ కోర్స్ ఉంది మనకి. ఎవ్రీ మంత్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1,59,999 పే చేసి కోర్స్ లో భారత్ వాళ్ళు. అది ఇండియన్స్ కి. సో అదే ఫారెనర్స్ కి అయితే 1,99,999. వాళ్ళు అని ఏమనుకుంటారంటే ఎక్కువగా ఉంది కదా అంటారు. ఎక్కువగా ఉంది అనుకుంటాం, కానీ ఒకవేళ మీరు న్యూమరాలజీ కోర్స్ నేర్చుకున్నారంటే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళ నేమ్ కరెక్షన్స్ మీరే చేసుకోవచ్చు. మీరే మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కి మనం 46,999 తీసుకుంటున్నాం, లేదా అంటే 3 తీసుకుంటే కోర్స్ అయిపోతుంది. అయిపోతుంది. సో అట్లా అనుకోకుండా మీరు అంటే నేను ఏమంటున్నానంటే Yes. మీరు ఇవన్నీ కరెక్షన్ లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తీసుకునే బదులు న్యూమరాలజీ కోర్స్ కోర్స్ జాయిన్ అయ్యారనుకో Yes. మీకు బెనిఫిట్, మీకు నాలెడ్జ్ వస్తుంది. Yes. 4 యాప్స్ వస్తాయి, మళ్ళీ 395 వీడియోలు వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వాళ్ళ రిలేషన్స్ ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ మీరు కూడా అలాగా న్యూమరాలజిస్ట్ కావచ్చు, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ ఒకప్పుడు నేను ఇంత ఫీజు తీసుకో అంత ఫీజు తీసుకో చెప్పేవాళ్ళం కదా. Yes. ఈ అనుభవాల వల్ల నేను చెప్పినా వాళ్ళు వినట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కాలం శిష్యులు కొంచెం సబ్జెక్ట్ తెరవగానే ఓవర్ యాక్షన్ చేస్తారు అనమాట. గురువు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఏం లేదు అనమాట. వాళ్ళే కుక్కలకి మనం కుక్కలు అంటారు అనమాట. అందుకోసమే నేను వదిలి పెట్టేశాను. మీరు ఎంత డబ్బు తీసుకుంటారు నాకు సంబంధం ఏముంది, మీరు నాకు ఫీజు కట్టారు. అందుకని ఇంకోటి, అంతకుముందు ఫీజు 46,000 ఉండే. ఈ ఫీజు పెంచడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే మీరు ఎంత తీసుకోండి, ఫ్రీ కూడా చేయండి, నాకు సంబంధం లేదు. సో అందుకోసమే మేము ఆల్రెడీ ఫీజు అంత ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే అకల్ సైన్స్ బ్రహ్మ విద్యనే. కానీ ఈ విద్యని చాలా మంది ఏముంది నేను డాక్టర్ అయితే ఇంజనీరింగ్ అవుతాను అంటున్నారు, కానీ న్యూమరాలజీ నేర్చుకోవాలని అనుకోరు ఎప్పుడైనా. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఒక ఎల్కేజీ నుంచి మనకు పీజీ వరకు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, కానీ న్యూమరాలజీ మీద పెట్టారు. ఎందుకు పెట్టారు? దీంతో అవుతుందా అంటారు, కానీ అయింది కదా నా దగ్గర. ఇంకా చాలా మంది శివుడు సంపాదించుకుంటున్నారు కదా. సో దీంట్లో లేడీస్ కూడా ఇంకా బాగా సంపాదిస్తున్నారు కదా. సో అందుకోసమే ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్. నీకు ఫాస్ట్ గా నువ్వు ఒక లక్షాధికారి, ఒక కోటీశ్వరుడు కావాలి. సో అందుకోసమే ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ లో క్లాసులు ఉంటాయి. తర్వాత 2 నెలలకు ఒకసారి మళ్ళీ డైరెక్ట్ క్లాసులు ఉంటాయి, కామిస్ట్ క్లాసులు ఉంటాయి, మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంటాయి. త్వరలోనే యోగా క్లాస్ స్టార్ట్ చేస్తాం. బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్ జరుగుతుంది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు మనకి రిజిస్టర్ చేసుకుంటే 69,999 భారత్ వాళ్ళకి, ఇంకా అమెరికా వాళ్ళకి 96,000 ఉంది. ఇప్పుడే ఆఫర్ అందరూ యూస్ చేసుకోండి. లేదంటే సెప్టెంబర్ అనేసరికి మీకు 2 lakhs పడుతుంది. ఇంకోటి రిజిస్ట్రేషన్ జూన్ వరకే ఉన్నాయి. జూన్ వరకు దాంట్లో
స్టాప్ అయిపోతే మళ్ళీ మీరు అయ్యో మా టైం అయిపోయింది కదా మేము ఆ వీడియో చూసుకోలేదని అనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు 1 hour క్రితం ఫోన్ కాల్ కూడా వచ్చింది కదా, అవును గురుగారు, మన వీడియోలు చూసి వాళ్ళు గమ్ముని ఉండట్లేదు. అవును మళ్ళీ అవును గురుగారితో మాట్లాడాలి, మీకు టైం ఉండదు గురుగారు. అవును ఎందుకమ్మా అంటే నేను చెప్పిన తర్వాత మీ అబ్బాయికి ఎలా అయిందా అని అంటే, కాదండి మేము వీడియో చూసాము 1 year నుంచి మా అబ్బాయికి కూడా మంచిగా లేదు, అవును అది 26వ తారీఖు మ్యారేజ్ అయింది, Marriage గొడవలు అవుతున్నాయి అవును అని వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళే చెప్తున్నారు. సో అంటే మన వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ డేట్ బాగాలేదని వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఆ లాస్ట్ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి, ఉమ్. ఆ అమ్మగారు, నాకు చదువు రాదు కదండి, మీరు ఆ, 8, 11, 26వ తారీఖులో వివాహం చేస్తే మంచిది కదన్నారు. అవును నేను ముఖేష్ అంబానీ వాళ్ళకి చూశాను, అందరు చూశాను, నిజమే కదా మీరు చెప్పింది, మాకు కళ్ళకి కట్టచిండగా కొడుతుంది మాకు కూడా. అవును ఆమె ఇంకా అన్ఎడ్యుకేటెడ్ కానీ అయినా నా వీడియోస్ చూసినందుకు ఆమెకు తెలిసింది ఈ ఏంటంటే ఆ విధంగా డేట్స్ మంచిది కాదు అని. సో ఈ విధంగా మా సర్వీసును మీరు పొంది మీరు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు, సంపూర్ణంగా హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువల్ ఈ 5 మీ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. Yes. థ్యాంక్ యూ. లైక్ చేసి మరి షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి అందరికీ. ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమలో మీ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.